ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇప్పటికే విమానాశ్రయానికి సంబంధించి 96% పనులు పూర్తయ్యాయి. మరో 4% పనులు త్వరలో కంప్లీట్ కానున్నాయి. వచ్చే జూన్ నాటికి పూర్తి స్థాయిలో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ వైసీపీ మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. మొదట్లో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకించి అధికారంలో ఉన్న నాడు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను ఏనాడు పట్టించుకొని జగన్ ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడుతున్నాడు. ఎయిర్పోర్ట్ కు సంబంధించి మెజారిటీ పనులు తన హయాంలోనే పూర్తయ్యాయంటూ నిస్సిగ్గుగా ట్వీట్ చేశాడు. పునాది వేసింది చంద్రబాబే. భోగాపురం విమానాశ్రయానికి 2014-19 మధ్యకాలంలోనే శంకుస్థాపన రాయపడింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు భూసేకరణ ప్రక్రియను దాదాపు పూర్తి చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపారు. అప్పుడు మోదీ కేబినెట్ లో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు వేగంగా విమానాశ్రయానికి సంబంధించిన అనుమతులు మంజూరు చేశారు. 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు ఈ ప్రాజెక్టు కు శంకుస్థాపన కూడా చేశారు. అయితే అప్పట్లో ఉన్న విమానాశ్రయ నమూనాను ఒప్పందాలను తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మార్చేసింది. వైసీపీ హయాంలో జాప్యం, మళ్లీ శంకుస్థాపన. నిజానికి 2019 ఎన్నికలకు ముందు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను జగన్ వ్యతిరేకించారు. ఎర్రబస్సు కూడా రాని పల్లెలకు ఎయిర్పోర్ట్ ఎందుకంటూ ఎద్దేవా చేశారు. ఎయిర్పోర్ట్ పనులను ఆపేందుకు కోర్టులో కేసులు వేయించి స్థానిక ప్రజలను రెచ్చగొట్టారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 1000 ఎకరాల భూములు ఎందుకని ప్రశ్నించారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కాంట్రాక్టులను రద్దు చేశారు జగన్. కొత్తగా జిఎంఆర్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. భూసేకరణలో ఉన్న చిన్న కోర్టు వివాదాలను కూడా పట్టించుకోలేదు. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు చెల్లికి మళ్లీ పెళ్లి అనే సినిమా డైలాగ్ తరహాలో మరోసారి ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు జగన్. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి కేవలం 20% పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండడం కూటమికి కలిసి వచ్చింది. పనుల్లో వేగం పెరిగింది. సీఎం చంద్రబాబు సూచనలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ పనులను పర్యవేక్షించారు. జెట్ స్పీడ్ లో అవసరమైన అనుమతులు, నిధులు విడుదల చేశారు. 18 నెలల వ్యవధిలోనే 96% పనులు పూర్తి చేశారు. ఆదివారం ట్రయల్ సక్సెస్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై ల్యాండ్ అయింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేని రూపొందించారు. అయితే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉంది వైసీపీ వ్యవహార శైలి. అధికారంలో ఉన్న నాడు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను గాలికి వదిలేసిన ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడు తమ వల్లే ఎయిర్పోర్ట్ పూర్తయిందని చెప్పుకోవడం సిగ్గుచేటుగా. మంత్రి నారా లోకేష్ సైతం జగన్ క్రెడిట్ చోరీ ప్రయత్నాలపై మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అడ్డుకున్న ఘనత ముమ్మాటికి జగన్దేనన్నారు. క్రెడిట్ తీసుకోవడానికి కాస్తైనా సిగ్గుండాలి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు జగన్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన వీడియోను జత చేశారు. Please subscribe to Leo News for more videos.